హలో ఎవ్రీవన్, ఈ డే వచ్చేసి 11th రోజుకి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసా. సేరీ టైం వచ్చేసి 3:50 అయ్యింది. ఇంకా దోశ పిండి నిన్న పట్టించాను కదా, దాంతో ఈ సేరీకి దోశ విత్ చట్నీతో అయితే నా డే కంప్లీట్ అవుతుంది. సో ఫైనల్లీ దోశలు వేసే టైం రానే వచ్చింది. ఆ తర్వాత ఇంకా బ్రష్ అప్ చేసేస్తూ అంతా కంప్లీట్ చేసేసాను. బ్రష్ అప్ చేసేసిన వెంటనే దోశలు అయితే వేసేసుకున్నాను. ఎందుకు అంటే అప్పుడప్పుడు వేసి తింటే ఆ టేస్టే వేరు. అందుకనేసి ఇంకా 3 తింటాను, ఒకటి ఎక్కువగా వేసుకుంటూ ఉన్నానన్నమాట. ఎందుకన్నా మంచిది మళ్ళీ వచ్చి వేసుకోవడం కన్నా. ఇంకా మా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసా ఇప్పుడే. ఇంకా ఉప్పు కొంచెం చూశాను కరెక్ట్గా లేదు, కొంచెం ఉప్పు వేసేసుకున్నాను అన్నమాట. ఇంకా ఫైనల్లీ నా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇది మొత్తం ఇంకా ఇక్కడే కంప్లీట్ చేసేస్తూ ఉన్నానన్నమాట. సో ఫైనల్లీ సెహరీకి ఇంకా నా దగ్గర పప్పాయ కూడా ఉంది, ఇంకా అది నేను అవాయిడ్ చేసేసా. ఈ 4 దోశ తినేస్తే మత్తెక్కిపోయిందన్నమాట. ఇంకా నమాజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా నా బ్రేక్ కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 4:30 అయ్యింది. 1 అవర్ పట్టింది చూడండి. 4:30 అయింది. ఇంకా నేను వాటర్ తాగేసి ఇంకా నమాజ్ చదువుకోవడానికి అజాన్ ఎప్పుడు ఇస్తారా అనేసి వెయిట్ చేస్తున్నాను. మీది ఎన్నో ఉపవాసం అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఎంత మంచి వ్యూ ఉందో. 4:30కి వ్యూ అయితే ఇలా ఉంది. నచ్చితే లైక్